కొండాపూర్ మండలం మల్కాపూర్లోని రావోస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఈ సంవత్సరం 10వ తరగతి బోర్డు పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా స్కూల్ టాపర్స్ గా నిలిచిన నక్షత్ర, సహస్ర విద్యార్థులు 500కి 467 మార్కులు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. ఇతర విద్యార్థుల్లో 12 మంది 90%కి పైగా, అలాగే 33 మంది 80% పైగా మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఇది పాఠశాల విద్యా ప్రమాణాలకు నిదర్శనం. ఈ విజయాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ప్రెస్ మీట్ లో సిఇఓ పోల్సాని నిధిన్ రావు విద్యార్థులను అభినందించి సన్మానించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారని ప్రశంసించారు. అంతేకాకుండా వారి భవిష్యత్తు కోసం సరైన దిశలో ముందుకు సాగేందుకు కెరీర్ మార్గదర్శకత్వాన్ని కూడా అందించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ లక్ష్మీరావు, అకాడమిక్ అడ్వైజర్ పార్థసారథి, ఏఈఈటి టీం సభ్యులు విజయ్, స్టేట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ నిఖిల్ రంగరాజు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, పేరెంట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, సిబ్బంది విద్యార్థులందరినీ హృదయపూర్వకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అండి వీళ్ళ పేరెంట్స్ అందరికీ మీ యొక్క ట్రస్ట్ మా పైన ఉంచినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీబడి, అండ్ ఆల్ ది అబౌవ్ మిస్టర్ సాత్విక్ హూ స్కోర్డ్ 460. మీ అబ్బాయి దగ్గరుండి చదివించడం బయటకి వెళ్ళారు. So yes, Partha sir also has put much effort in this regard, who took care of all the 10th class examination, giving of the question paper దగ్గర నుంచి the students ని కూడా ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, కొన్ని పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలన్న ప్రతి ఒక్కటి కూడా స్ట్రాటజిక్గా ఇంప్లిమెంట్ చేయడం వల్లే ఈరోజు మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. ఈరోజు హర్షించదగిన విషయం. అండ్ చాలామంది పేరెంట్స్ కూడా రావడం జరిగింది. చాలామందికి ఏ గ్రేడ్స్ రావడం అనేది చాలా విశేషం. ఎస్పెషల్గా సాత్విక్ కానివ్వండి, అన్నపూర్ణ 458, అండ్ దెన్ యుక్త గాట్ 464, అండ్ నక్షత్ర అండ్ శాస్త్ర, especially special hats off to Nakshatra and Sahasra for securing 467. So not just sports ఒకటే కాదు, ఐ మీన్ చదువులో కూడా మంచి మార్కులు సాధించడం అనేది చాలా హర్షించదగిన విషయం. ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుకు రాణించాలి, మంచి రిజల్ట్ సాధించాలి, పట్టుదలతో ముందుకు వెళ్ళాలి, ఒక ఆల్రౌండర్, ఒక గ్లోబల్ లీడర్గా ముందుకెళ్ళాలనేది మై ఇంటెన్షన్. And I see these faces every day. Toppers unna kuda on the sports field also, how they perform. Kontamandi state level players, Sahasra is also here, state level playing, and happy to see you academically also. You've done a very good job, Sahasra. Got A grade సంబంధించి అందరి పిల్లలకు సంబంధించి 33 grades రావడం జరిగింది. ఇది చాలా హర్షించదగిన విషయం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ది అడ్మిన్ టీమ్ హియర్. తర్వాత స్టాఫ్ కూడా ఎంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దగ్గరుండి శ్రద్ధతో పాటు తీసుకొని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకా అంటే నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు మనమే పోటీ అన్నట్టుగా, ఈ రోజుకి రేపటికి పోటీ అన్నట్టుగా నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ రిజల్ట్ రావాలి, చాలా పట్టుదలతో పనిచేయాలి, అండ్ వెరీ క్లోజ్ టు 100s సాధించాలనేది ఈజ్ అవర్. అంతకన్నా ముందు అసలు సిబిఎస్ఈ పేపర్ మీద పూర్తి అవగాహన రావాలని
ఫస్ట్ పిల్లలతో స్టార్ట్ చేయడం కన్నా ముందు టీచర్స్ చేత మేము సిబిఎస్ఈ పేపర్ ఆన్సర్ చేయించాము. 25 మార్చ్ ఎగ్జామినేషన్ జరిగిన సిబిఎస్ఈ పేపర్ మా టీచర్స్ అందరూ ఆన్సర్ చేశారు, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు. తర్వాత పిల్లలతో స్టార్ట్ చేశాం. క్యూరేటివ్ టెస్ట్ పెట్టాను. 50% ఆఫ్ సిలబస్ మీద ఒక టెస్ట్ పేపర్ పెట్టాను. నెక్స్ట్ 50% మీద మళ్ళీ పేపర్ పెట్టాను. తర్వాత 2 ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాను. ఈ ప్రతి ఎగ్జామ్ని తర్వాత ప్రతి రివిజన్ని పిల్లలు ఎంతో సీరియస్గా తీసుకున్నారు. ఈ సంగారెడ్డి స్కూల్ చదువుతో పాటు వీటిని కూడా పెంపొందించాలి, పిల్లల్ని భావిస్తే. పేరెంట్స్ మీకు ఒక ప్రశ్న, లాస్ట్ ఇయర్ జరిగిన ఈ 10th బోర్డ్ ఎగ్జామినేషన్కి స్కూల్ చేసిన ప్రిపరేషన్ పట్ల మీరు అందరూ సంతృప్తిగా ఉన్నారా? లాస్ట్ ఇయర్కి సార్ and the electronic media, and then I would like to congratulate all the toppers over here along with all the children who have passed the examination. First of all, I would like to congratulate the teachers for their efforts, and they too deserve a round of applause along with the children, because it is a Herculean task to train the child and make them get focused towards the education. So, and especially in the teenagers, where they'll be having a lot of deviations. So now the teachers, our teachers have really put in a lot of efforts. That's the reason why your children are able to do it. And at the same time, your children also have made their goal very, very clear. So I must congratulate each and every one of you, as Sasra and all, as Sir was saying. I always feel that a person, that's what I'm going to say. The person who is really a good player would definitely do in academics very well. So I strongly believe in it, because as a sports person, I know that we have higher order thinking skills. So we need to tell you that all of us as a team, we are working towards preparing the children for the world and the life, not just for the marks. Please understand, this is the philosophy of Rao School. మీరందరూ కూడా మమ్మల్ని మా స్ట్రాటజీని అర్థం చేసుకుంటే, మార్క్స్కి ఒకసారి తక్కువ వచ్చినా ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చాయి అనేది మీరు అనలైజ్ చేసుకుంటారు. చాలాసార్లు ఏమవుతుందంటే, లాస్ట్ టైం మా పిల్లకి ఎక్కువ వచ్చాయండి, ఇక్కడికి వచ్చేసరికి తక్కువ వచ్చాయండి అంటారు. అది మేము ఎందుకు అలా వచ్చాయని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఈజీగా క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, డెఫినెట్లీ మార్క్స్ బాగానే వస్తాయి. మేమేమో మొత్తం కూడా సిబిఎస్ఈ మెథడ్లోని హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ మీదే ఉంటాయి. 50% కష్టమైన క్వశ్చన్స్, 50% to 40% తక్కువ లోవర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్లోని మేము క్వశ్చన్స్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు రోడ్ లర్నింగ్ చేసి టెక్స్ట్ బుక్లో ఉన్నది చదివి మెమరైజ్ చేసి రాసుకోవడం అంటే ఈజీ అవుతుంది ఎవరికైనా, మార్కులు కూడా అలాగే వస్తాయి. ఇప్పుడు అలా కాదు, టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కాకుండా బియాండ్ ద టెక్స్ట్ బుక్ టీచ్ చేయడం, బియాండ్ ద టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు అప్లై చేయడం అనేది చేస్తారు. దానికోసం మేము చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఆల్ మై స్టాఫ్ మెంబర్స్ are putting in equal efforts, and we request all the parents also to understand, and children also to sudden. Lot of efforts have to be put in from every corner, and that is happening now in our school with under the able guidance and of Mr. Nivin Rao sir. And then we need to appreciate his efforts, because ఒక స్కూల్ పెట్టడం అంటే వితౌట్ ఎనీ విజన్ ఎవరు స్కూల్ పెట్టలేరు. ఒక విజన్ అన్నది ఉండాలి. ఎలాంటి విజన్ వీళ్ళకు ఉన్నది అంటే, హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్నది ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. చాలామంది క్లాస్లో కూర్చోపెట్టేసి మార్క్స్ ఒకటే చూపించడం అంటే చాలా ఈజీ.